హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన రెసిపీ ఎగ్ న్యూడిల్స్, డబల్ ఎగ్ న్యూడిల్స్ అండి. ఎంత బాగుంటుందో కదా. చాలా మంది బయటికి వెళ్ళి తినాలంటే అదో రకంగా అంటారు. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. సేమ్ మా హోటల్లో, మా ఫాస్ట్ ఫుడ్లో ఎలా చేస్తామో సేమ్ ఈరోజు అలా చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి డబల్ ఎగ్ న్యూడిల్స్. చూడండి, ఎగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అలా ఉంటుందండి ఎగ్ న్యూడిల్స్. ఇంకొకటి, ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకునే వారికి కూడా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పిన్ టు పిన్ మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక మంచి బిజినెస్ అండి. 50% వరకు మిగులుతాయి ఇందులో. ఇది ఎలా చేయాలనేది నేను క్లియర్గా మీకు పిన్ టు పిన్ ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, వీడియో చూడండి. మీరు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా చాలా సింపుల్గా చేస్తారు. జస్ట్ 5 minutesలో చేసేస్తారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు వచ్చేసి ఒక వాటర్ పెట్టుకున్నాను, ఒక 2 liters వాటర్ పెట్టుకున్నాను ఒక కేజీ నూడిల్స్కు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను వెజ్ నూడిల్స్కు అంటే ఇప్పుడు నేను కొన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఏం చేయడం జరిగిందంటే, కొన్ని వీడియోస్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఒకరోజు చేసినాయండి. కాకపోతే ఐటమ్ అనేది వచ్చేసరికి తేడా వస్తుంది ఐటమ్ చేసేటప్పుడు. అందుకే అదే వీడియోస్ ఇందులో కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటి గమనించుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను క్యాబేజ్ తీసుకున్నానండి. క్యాబేజ్ ఎప్పుడైనా నాకు ఒక మైనస్ ఏమైందంటే, నేను చిన్న క్యాబేజ్ దొరికింది, ఇక్కడ దొరకలేదు మార్కెట్లోకి, ఈరోజు రాలేదు వీడియో చేసే టైంకు. అందుకే చిన్న క్యాబేజీ ఎంచుకుంటేప్పుడు ఒక్కటి గమనించుకోండి. క్యాబేజీ ఎలా ఉండాలంటే గుమ్మడికాయ ఎలాగ ఉండాలి, లావుగా ఇట్లా పొడుగు కంటే ఎడల్పు ఎక్కువ ఉండాలి. అప్పుడు క్యాబేజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది. అది అలా ఉంటుందండి. నాకు ఈరోజు ఏమైందంటే చిన్నగా దొరికింది క్యాబేజ్, దానివల్ల కొంచెం లావుగా రావడం జరిగింది. ఇది ఒకటి మాత్రం గమనించుకోండి. ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇది మాత్రం బిజినెస్ పెట్టుకునే వారికి కూడా ఖచ్చితంగా ఈ వీడియో అనేది వర్కౌట్ అవుతుంది. ఇంట్లో ఎప్పుడైనా తక్కువ పిల్లలకు కానీ ఎవరికైనా చేసే న్యూడిల్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఇంట్లో తక్కువ చేసుకోవచ్చండి. అలా ఉంటుంది ఈ న్యూడిల్స్. చాలా చిన్న టిప్స్తో ఈజీగా చెప్తాను. వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుంది, కాకపోతే పిన్ టు పిన్ ఉంటుంది. ఒక్కసారి నా వీడియో చూస్తే మీరు మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం లేదు. కామెంట్ కూడా పెట్టరు కనీసం. అలా ఉంటుందండి ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ఎప్పుడైనా ఎంచుకుంటేప్పుడు లావు క్యారెట్ ఎంచుకోవాలి. చాలా లావుగా ఉండాలి క్యారెట్ అనేది. దీనివల్ల ఏమైందంటే కటింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా కామెంట్ లింక్ ఇస్తాను. ఇంకేదైనా బిజినెస్ సంబంధించిన విషయాలు అయితే మాత్రం బయోలో నా నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మ్యాక్సిమం వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఇంకొక విషయం అండి, న్యూడిల్స్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు న్యూడిల్స్ ఒక ప్యాకెట్ ఇవ్వమంటే ఏమంటారంటే, మామూలుగా 650 గ్రాములు 700 గ్రాములు సేమ్ తీసుకుంటారు. అలా తీసుకోవద్దండి. ఒక కేజీ న్యూడిల్స్ అంటే ఒక ఏరియాని బట్టి, అంటే ఒక ఏరియాలో 45 రూపాయలు ఉంటుంది, ఒక ఏరియాలో 50 రూపాయలు, ఒక ఏరియా 55 రూపాయలు ఉంటుందండి. మంచి క్వాలిటీ ఇలా బట్టి ఉంటుంది. మీరు ఎంచుకోండి. న్యూడిల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త. అంటే బిజినెస్ చేసేవారికి ఇది విషయం చెప్తున్నానండి. కేజీ ఉండాలి మట్టసంగా. మన కొలత వేస్తే మాత్రం ఖచ్చితంగా కేజీ ఉండాలండి. అలా ఉండాలి. అలా ఉంటుంది తీసుకోండి. న్యూడిల్స్ అంటే తక్కువ 650 గ్రాములు కూడా వస్తాయి. అది ఒకటి గమనించుకోండి. అందులో ఒకటి సన్నగా, నూడిల్స్ ఎలా ఉండాలంటే సన్నగా రావాలి. లావు ఉంటే అంత బాగోదు నూడిల్స్ అనేది. ఈ మామూలుగా 350 రూపాయలకు 320 రూపాయలకు కూడా ఇస్తారు నూడిల్స్. అంటే సెట్ అంటే ఒక 10 నూడిల్స్ ఉంటాయి, అవి మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ ఈ వాటర్ మరిగినాయి కదండి, ఆ మరిగిన వాటర్లో, వేడైన వాటర్లో ఒక చుక్క ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, నూడిల్స్ వేస్తున్నాను. ఇప్పుడు నూడిల్స్ వేసేసాను. నా ఫస్ట్ వీడియో చూసిన వారు ఇదంతా కట్ చేసుకొని మామూలుగా ఎగ్గు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చూడండి, సరిపోతుంది. ఎందుకంటే కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వీడియోలో పిన్ టు పిన్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుందండి. అందుకే ప్రతి చెప్తాను. ఇప్పుడు న్యూడిల్స్ ఎలా అయిపోయాయి అని చెక్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఒక న్యూడిల్స్ ఇట్లా పైకి లేపి చిన్నగా ఇలా ఒత్తాలండి. చిన్నగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది కటింగ్ అయిపోయినట్టు, నూడిల్స్ అయిపోయినట్టు. ఏ మాత్రం కొంచెం పలుకు తొలిగితే 1 నిమిషం 2 నిమిషాలు అలా ఉంచండి, సరిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా కటింగ్ అయిపోయింది. అంటే ఇట్లా ఒత్తగానే కటింగ్ అయిపోయింది, మెత్తగా తలిగింది చేతికి. అంటే ఇప్పుడు నూడిల్స్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు తీసుకొని ఖచ్చితంగా ఒక బొక్కల జల్లి గిన్నెలో వేసుకోవాలండి నూడిల్స్ అనేవి.
ఇంకొకటి డీ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఇవి పనికొస్తాయండి నూడిల్స్. మామూలుగా బయట పెడితే మాత్రం ఇవి పనికిరావు. ఇప్పుడు వాటర్తో కడిగేసేయాలి నూడిల్స్ గంజిపోయే వరకు. మామూలుగా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఏం చేస్తారంటే ఆయిల్ కొడతారు, మామూలుగా వాటర్తో కడగరు. చిన్న రెస్టారెంట్లో ఏమవుతుందంటే మామూలుగా తొందర కావాలి కాబట్టి ఇలా వాటర్ కొడతారు. ఆయిల్ అయితే ఖచ్చితంగా కొట్టాలండి. తర్వాత ఒక ఫ్యాన్ కింద నూడిల్స్ ఆరబోయాలి. ఇలా ఇలా ఒక డక్కన్ తీసుకొని, ఒక మూత, డక్కన్ అంటే మూత అండి, మూత తీసుకొని ఇలా ఆరబోయాలి. ఆరబోసి ఇట్లా వెడల్పు అనాలి. వెడల్పు అంటే మంచిగా గాలి పోయి ఆరుతుంటాయి. ఆరినప్పుడు ఏమైందంటే మనం నూడిల్స్కి అనేది మంచి మసాలా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం ఉందా లేదా అనే విధంగా ఒకటి చిన్న కప్పు తీసుకొని ఆ ఆయిల్ నూడిల్స్ కొట్టాలండి. నూడిల్స్కి ఇలా 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 చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే నూడిల్స్ చిక్కులు లేకుండా ఉంటాయి. మనం వేసేటప్పుడు ఐటమ్ వేసేటప్పుడు చిక్కులు పడకుండా ఉంటాయి. ఇంకొకటి నూడిల్స్ ఏమవుతుంటే చల్లగా అవుతుంటే అతుకుతుంటాయి. దానివల్ల కొంచెం మైనస్ అవుతుంది. దానివల్ల మసాలా అనేది చాలా పర్ఫెక్ట్గా పడదు. అందుకే మీరు ఏం చేస్తారంటే నూడిల్స్ అనేవి కొంచెం ఆయిల్ ఖచ్చితంగా కొట్టాలండి. లైట్గా గోరువెచ్చ ఉన్నప్పుడు నూడిల్స్, పూర్తిగా చల్లారిన తర్వాత కాదు, లైట్ గోరువెచ్చుకున్నప్పుడు ఈ పని చేయాలి. చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయి ఇప్పుడు. అలా ఉండాలండి నూడిల్స్. అందుకే ఆయిల్ కొడతారు మామూలుగా హోటల్స్లలో, ఆరబెట్టి ఆయిల్ కొడతారు. ఇప్పుడు వచ్చేసి చేద్దాం నూడిల్స్, ఎగ్ నూడిల్స్ చేద్దాం. ఇది వచ్చేసి డబుల్ ఎగ్ నూడిల్స్ అండి. ఈరోజు మనం డబుల్ ఎగ్ నూడిల్స్ తీసుకున్నాం. నేను డబల్ ఎగ్ నూడిల్సే ఎందుకు చెప్తున్నానంటే హోటల్లో మ్యాక్సిమం పోతే 3 ఎగ్ నూడిల్స్, 4 ఎగ్ నూడిల్స్ ఎవరు తక్కువ తింటారండి, ఏదో ఒక ఆర్డర్ తప్పితే. అందుకే డబల్ ఎగ్ నూడిల్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ పెట్టుకునే వారికి నా వీడియోలు ఖచ్చితంగా పనికొస్తాయి. ఇంకొకరికి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇంట్లో చేద్దాం అనుకున్న వారికి కూడా పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఇందులో వచ్చేసి ఒక కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఉందా లేదా అనే విధంగా సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే మనం గుడ్డు కొంచెం తీస్తాం కాబట్టి బయటికి. అది ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాతనే గుడ్డు పోయాలి. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు గుడ్డు పోయొద్దు. చూడండి ఎలా పొంగుతుందో గుడ్డు మాత్రం. ఒక్కసారి చూస్తారండి అంతే నా వీడియో. చాలా సింపుల్గా రెండోసారి ఒక 5 మినిట్స్లో చేసి అవతలేస్తారు. అలా ఉంటున్నాయి నా వీడియోస్ ఏదైనా సరే కానీ. ఇప్పుడు ఆ ఎగ్గు అనేది రోస్ట్ కావాలి బాగా. ఏమవుతుందంటే నాకు ఇగో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఇంకో గ్యాస్ ఫాస్ట్ ఫుడ్ లాగా స్పీడ్గా చేస్తే ఏమవుతుందంటే పొగ బాగా వస్తుంది. దానివల్ల వీడియో సరిగా రావడం లేదండి. అందుకే నేను చాలా స్లోగా పెట్టి వీడియో చేయడం జరుగుతుంది. స్లోగా గ్యాస్ పెట్టి వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అందులో 75% ఎగ్గు తీసి పక్కన పెట్టేశాను. పెట్టి నెక్స్ట్ మనకు సబ్జీ ఉంది కదండి, క్యారెట్, క్యాబేజీ కట్ చేసాం కదండి, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని లైట్గా మన గుడ్డుకు ఆయిల్ మొత్తం పోయిందండి, కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ కొద్దిగా. ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలండి. దాదాపు నేను చేసినప్పుడు బాగానే పోయిందండి. రోజు 20 ప్యాకెట్ల దాకా పోయాయి నూడిల్స్ సేలింగ్ మాత్రం. బాగానే ఉంటుంది, లాభం అనేది మంచి బిజినెస్ అండి ఇది. కాకపోతే ఏమవుతుందంటే కిరాయిల వల్ల మైనస్ అవుతుంది. ఒకటి మాస్టర్లు ఒకటి సరిగ్గా రావడం వల్ల కొంచెం మైనస్ అవుతుంది. కొన్ని మైనస్లు ఉన్నాయండి. కాకపోతే మాత్రం మంచి లాభమైన బిజినెస్ పెట్టుకుంటే మాత్రం ఇది మాత్రం మంచిగా మిగులుతాయి. 50% వరకు మిగులుతాయి. ఎక్కడ పోతుందంటే కిరాయిల వల్ల, మాస్టర్ల వల్ల, కొంచెం వచ్చిరాని కొంతమంది వచ్చి అంటే చేయడం సరిగా రాక ఎట్లా పడితే అలా మసాలాలు వాడడం, దానివల్లే కొన్ని మైనస్లు అవుతున్నాయండి. ఇక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే లొకేషన్ బాగున్న కాడనే కిరాయిలు ఎక్కువ ఉంటాయి, కిరాయిలు తక్కువ ఉన్న కాడనే జనాలు ఎక్కువ ఉండరు. అది అయిపోతుందండి. చూడండి ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి. ఒక 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్, నెక్స్ట్ ఒక 3/4 టేబుల్ స్పూన్ కారం అండి, ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆచి చికెన్ మసాలా అండి. అంటే బాదుషా కూడా బాగానే ఉంటుంది, మీ చాయిస్ అండి. మీ ఏరియాని బట్టి ఏది బాగుంటుందో అది తీసుకోండి చికెన్ మసాలా అనేది.
నేను చెప్పడం కాదండి, నేను చెప్తే ప్రమోషన్ లాగా ఉంటుంది, అలా కాదు. మీ చాయిస్ అండి, ఏది బాగుంటుంది అంటే మాత్రం నేనైతే మ్యాక్సిమం ఆచి చికెన్ మసాలా వాడుతున్నాను. బాగానే ఉంది. అది కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. 2 రకాలు ఉంటాయి, నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2 ఉంటుంది. నెంబర్ 1 తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే కానీ. ఒకవేళ మేము టేస్టింగ్ సాల్ట్ వాడడం అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్గా నిమ్మకాయ రసం వేసేయండి. నిమ్మకాయ రసం వేసి చేయండి, కాకపోతే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది చికెన్ మసాలా కూడా వెజ్లో వాడమని చెప్పారు, వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న ఐడియాస్ చెప్పానండి. ఇప్పుడు ఈ గుడ్డు ఉంది కదండి, ఇందాక తీసిన గుడ్డు, ఆ గుడ్డు ఇప్పుడు ఏం జరిగింది, వేయడం జరిగిందండి. ఎందుకు గుడ్డు అలాగే ఉంచలేదు అంటే, మనం ఈ నూడిల్స్ అయ్యే లోపల ఆ గుడ్డు అనేది మనకు కనపడితేనే ఆ నూడిల్స్, ఆ గుడ్డు, కొంచెం ఉల్లిగడ్డ నిమ్మకాయ కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆ గుడ్డు మొత్తం చూర చూర అయిపోతుంది. అసలు ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉండదు, చూస్తే అసలు గుడ్డు కూడా కనపడదు. అందుకే ఈ చిన్న టిప్స్ పాటిస్తానండి నేను మాత్రం. గ్యాస్ కొంచెం స్లోగా పెట్టానండి, అందుకే మీకు పొగ అనేది రావడం లేదు. వీడియో కోసం పెట్టాను. ఇప్పుడు ఆ గుడ్డు కొంచెం సైడ్కి అనాలండి. అదే హోటల్ వాళ్ళ టిప్ అదండి. కస్టమర్ చూడగానే గుడ్డు పైనుంచి అవుపడాలి. అప్పుడు అబ్బా ఎంత బాగా వచ్చింది అనుకుంటాడు. అదే లోపలంగేసి పైన నూడిల్స్ చేస్తే అసలు గుడ్డేదిరా బాబు అంటాడు. అలా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ అండి, టెక్నిక్స్ అంతే. హోటల్లో చిన్న చిన్న టెక్నిక్స్ వాడతాం అంతే. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇందులో టొమాటో సాస్ వేసుకొని కొంతమంది తింటారు, నెక్స్ట్ ఉల్లిగడ్డ నిమ్మకాయ కలుపుకొని కొంతమంది తింటారండి. అలా ఉంటుంది ఈ నూడిల్స్ మాత్రం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఏమైనా తేడా ఉందా స్ట్రీట్ స్టైల్లో చేసే నూడిల్స్కు మన స్టైల్లో చేసే నూడిల్స్కు? చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉంటారండి ఎగ్ నూడిల్స్కు. డబల్ ఎగ్ నూడిల్స్కు ముఖ్యంగా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అలా ఉంటుందండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఒక్కటండి చిన్న హెల్ప్ అండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, లైక్ అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మీకు ఎప్పటికీ ఉపయోగపడే ఛానల్ అండి. ఎందుకంటే అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. చాలా థ్యాంక్ యూ అండి.